హలో, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మీ. ఈరోజు మేము యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తున్నాం. యాక్చువల్గా రేపు దర్శనం చేసుకోవాలి. సో ఈరోజు ఈవినింగే బయలుదేరిపోయాం. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్స్ తీసుకొని అక్కడ స్టే ఎలా చేయాలి, రూమ్స్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాం. వీలైతే వెళ్ళేలోపు నైట్ కూడా దర్శనం చేసుకుంటాం. సో నైట్ వ్యూ ఇంకా మార్నింగ్ వ్యూ రెండు మీకు చూపిస్తాం. రాయగిరి దగ్గర లెఫ్ట్ టర్న్ అయిన తర్వాత రాయగిరి చెరువు ఉండే నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపించింది లొకేషన్. పీస్ఫుల్గా మంచిగా ప్రశాంతంగా వెళ్ళాలని కావాలని ముందు రోజే బయలుదేరాం. నెక్స్ట్ డే అయితే మళ్ళీ హడావిడి అయిపోతుంది అని చెప్పేసి. టెంపుల్ కొత్తగా రెనోవేట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మేము వెళ్ళడం, అందుకని చాలా ఎగ్జైటింగ్ ఉండే. అక్కడ గోల్డ్గా చాలా మంచిగా మెరుస్తూ మంచిగా అనిపించింది వెళ్తుంటే. స్ట్రీట్ లైట్స్ వల్ల అది మనకి ఫోన్లో అయితే క్యాప్చర్ అవ్వలేదు, కానీ డైరెక్ట్గా చూస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే ఈ వ్యూ. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది యాదగిరిగుట్టలో. అలానే లెఫ్ట్లో స్ట్రైట్గా వెళ్తుంటే మనకి అక్కడ రూమ్స్ కనిపిస్తాయి, ఎవరిని అడిగినా చెప్తారు. అలాగే నేను లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లొకేషన్లో మనకి అన్ని గవర్నమెంట్ కట్టించిన రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో మనం ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడ రాగానే లెఫ్ట్లో నరసింహ సదనం అని కనిపిస్తుంది. ఇదే మనకి గదుల విచారణ కార్యాలయం అని కూడా ఉంటుంది. సో ఇక్కడే మనం రూమ్స్ గురించి అన్నీ ఎంక్వైరీ చేసుకోవచ్చు, లేదంటే బుక్ కూడా చేసుకోవచ్చు అనమాట. వెళ్ళగానే ఇలాంటి ఒక ఫామ్ ఇస్తారు, అది ఫిల్ చేసి మనకి అక్కడ అమౌంట్ ఏదైతే చెప్తారో దానికి డబల్ కట్టాలన్నమాట. సో విత్ అడ్వాన్స్ మనం ఇస్తే వాళ్ళు బుక్ చేసేస్తారు. రూమ్స్ ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఒకటేలాగా ఉండదంట, అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది జనాలని బట్టి. సో మేము వెళ్ళినప్పుడు అక్కడ ప్రైస్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేరు. సో ఎంక్వైరీ చేసినప్పుడే అక్కడే మాకు చెప్పారు రూమ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 360 రూపీస్ అని. సో నార్మల్ రూమ్స్ అయితే 360 రూపీస్ ఛార్జెస్ ఉంటాయి, కానీ డబల్ ప్రైస్ తీసుకుంటారని చెప్పాను కదా. సో 700 to 800 అలా ఛార్జ్ చేస్తారు. మళ్ళీ రూమ్ కీస్ మనం వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసిన తర్వాత మనం పే చేసిన అడ్వాన్స్ అనేది మనకు కూడా రిటర్న్ ఇచ్చేస్తారు. సో రూమ్స్ ఏ ప్రైజెస్వి అవైలబుల్ ఉన్నాయి అనేది మాకైతే కరెక్ట్గా చెప్పలేదు. సో నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే 360 రూపీస్ అనేవి నార్మల్గా ఉంటాయి, అండ్ 700 రూపీస్ అండ్ 1000 రూపీస్ ఉంటాయి. మేము ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే 360 రూపీస్దే ఫస్ట్ ఇచ్చారు. అయితే అది కాకుండా వేరేది ఇవ్వండి అని అంటే 1000 రూపీస్ అని చెప్పారు. సో 1000 రూపీస్ రూమ్స్ మాత్రమే మేము తీసుకున్నాం. అయితే 1000కి 2000 పే చేసాం. తర్వాత కీస్ ఇచ్చినప్పుడు రిటర్న్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా రూమ్సే. ఈచ్ బిల్డింగ్కి ఒక్కొక్క పేరుంది. మాకు వచ్చిన రూమ్ నంబర్ ప్రకారం ఇది ఆండాల్ సదనం అనేది ఉందన్నమాట. ఇక్కడ అన్నీ మోస్ట్లీ 1000 రూపీస్ రూమ్స్ ఉన్నాయి. 360 రూపీస్ రూమ్ కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఆ రూమ్స్ మనం ఎంక్వైరీ ఎక్కడైతే చేసామో ఆ నరసింహ సదనంలోనే ఉన్నాయన్నమాట. అండ్ దాని పక్కనే ఉన్నది ఆండాల్ సదనంలో 1000 రూపీస్ రూమ్స్ అనమాట. సో అందులో ఇదన్నమాట రూమ్. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇలా ఇంకొక డోర్ వచ్చింది, దాంట్లో ఒక టీపాయ్, చైర్స్, సెల్ఫ్స్. సో సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అలా ఉంది. నీట్గా మంచిగా మెయింటైన్ చేశారు, మంచిగానే ఉంది. అయితే 360 రూపీస్ రూమ్స్ నేను ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు, ఎంక్వైరీ సదనం అది ఉంది కదా, అందులో వెళ్ళినప్పుడు చూశాను. బయట నుండి చూస్తే కొంచెం ఆల్రెడీ చాలా ఇయర్స్ నుండి ఉన్నవి ఉంటాయి కదా, అలా అనిపించింది. సదనం నుండి బయట వ్యూ అయితే చాలా బాగుంది. కింద నుండి నేను వీడియో తీశాను, మొత్తం టెంపుల్ వ్యూ ఉందన్నమాట అక్కడ. మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసరికి 8:30 అలా అయింది. ఆ టైంలో మేము అనుకున్నాం 9 లోపు అలా దర్శనం ఉంటుంది అని చెప్పారు. సో వెళ్దాము, లేదంటే నైట్ వ్యూ మొత్తం చూసేసి వద్దామని చెప్పేసి వెళ్ళాము. కారు మనకి గుట్టపైకి తీసుకెళ్ళడానికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫర్ ఈచ్ కార్. అది లేదు మనం బస్సులో వెళ్ళాలి అని అనుకుంటే కొంచెం ముందుకు వెళ్తే కార్ పార్కింగ్ అనేది కనిపిస్తుంది. ఆ కార్ పార్కింగ్ దగ్గర మనం, ఇది బస్ స్టాప్ దగ్గరే అయితే, ఇక్కడ నుండి బస్సెస్ ఫ్రీగా వెళ్తాయన్నమాట గుట్టపైకి. సో ఈజీగా వెళ్ళి రావచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ దగ్గరికి బస్సెస్ అయితే వస్తాయని చెప్పారు. వెళ్ళగానే ఒక బస్సు అయితే వచ్చింది. చాలా ఖాళీగా ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఆ టైంలో నైట్ వ్యూ చూడడానికే వెళ్ళాము, మనకు దర్శనం అయితే అవ్వదనేసి. కానీ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా 2-3 మినిట్స్ ఉంది అన్నప్పటికే వెళ్ళిపోయాం. కానీ లోపలికి అయితే వెళ్ళలేదు, జస్ట్ బయటని నైట్ వ్యూ చూసేసి వచ్చాం. సో ఇక్కడ బస్సు ఎక్కడ ఎక్కాలి, కళ్యాణకట్ట, మనం గుండు చేపించుకునే వాళ్ళు ఎక్కడ చేపించుకుంటారు, అవన్నీ కూడా మార్నింగ్ నేను క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు నైట్లో నేనైతే జస్ట్ మనం వెళ్ళిన నైట్ వ్యూ అయితే చూపిద్దామని ఫిక్స్ అయినాం. బస్ నుండి కొండ వ్యూ కూడా చాలా బాగుంది, అది గోల్డ్గా టెంపుల్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో గుడి దగ్గర ఉన్న బస్ స్టాప్ దగ్గర అయితే ఈ బస్సు ఆపుతారు, అక్కడ మనం దిగేసి లోపలికి వెళ్ళిపోవడమే. చాలా దగ్గరలో ఉంటుంది బస్ స్టాప్.
ఒకవేళ కార్స్ తీసుకొస్తే ఇక్కడ ఈ పార్కింగ్ స్పేస్ ఉంది కదా, ఇవన్నింటి దగ్గర పార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర వీఐపీ టికెట్, దర్శనం టికెట్ ఉంటే వీఐపీ పార్కింగ్ కూడా ఉంది. అది నేను మార్నింగ్ టైంలో చూపిస్తాను. గుడి వెనక సైడ్లో ఉన్న కొంచెం స్టాల్స్ అవన్నీ పెట్టినారు జాతర టైప్లో, అక్కడ నుండి లోపలికి వెళ్ళినాం మేము. వెళ్తున్నప్పుడు చాలా మంకీస్ ఉండే అక్కడ. రష్ అయితే ఎక్కువగానే ఉండే నైట్ టైంలో కాబట్టి. ఇంకా అక్కడ లడ్డు కౌంటర్ అవన్నీ దగ్గర కూడా చాలా లైన్స్ అయితే చాలా ఎక్కువగా ఉండే. ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే ఎర్లీ మార్నింగే వచ్చేద్దాం దర్శనంకి అని ఫిక్స్ అయిపోయినాం. కాకపోతే కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళి గుండు అవన్నీ చేయించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏ టైం అవుతుంది అనేది అయితే ఇంకా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. సో టెంపుల్ని చూసిన తర్వాత మళ్ళీ అదే వేలో రిటర్న్గా వస్తున్నప్పుడు మళ్ళీ జాతర దగ్గర నుండి వెళ్ళిపోయాం. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మన గుండు ఎక్కడ చేయిస్తారు, కళ్యాణకట్ట దగ్గర కదా, అక్కడ వెళ్ళడానికి వే ఎలా ఉంది, అక్కడ బస్ ఫెసిలిటీ ఎలా ఉంది అవన్నీ తెలుసుకుందాం అనేసి మళ్ళీ మేము ఈ టైంలోనే బయలుదేరాం. సో కళ్యాణకట్ట దగ్గర ఇలా ఉందన్నమాట. అందరూ మోస్ట్లీ ఇక్కడే పడుకున్నారు. అలాగే లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ హాల్లో కూడా మొత్తం అందరూ నిండిపోయారనమాట. సో అక్కడే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ టోకెన్ ఇస్తారు. టోకెన్ ఇచ్చిన తర్వాత లోపల హాల్లో గుండు చేస్తారనమాట. సో అవన్నీ చూడ్డానికి అయితే వెళ్ళాం కౌంటర్స్. కళ్యాణకట్టకి లొకేషన్ అయినా అక్కడ అడిగిన వాళ్ళైనా చెప్తారు, కానీ డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ అయితే యాడ్ చేస్తాను. అలాగే మనం నెక్స్ట్ ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు అరౌండ్ 4:30 అలా అవుతుంది. చూద్దాం ఎంత మంచిగా దర్శనం జరుగుతుంది, ఎంత ఫాస్ట్గా జరుగుతుంది, ఎంత క్రౌడ్ ఉంటుందో చూడాలి. సో ఫస్ట్ మేము ఇప్పుడు కళ్యాణకట్ట దగ్గర లొకేషన్ డైరెక్ట్గా పెట్టుకొని వెళ్ళిపోతాం. కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి బస్లో వెళ్తాం. ఆల్రెడీ నైట్ చూసినాం కదా, కళ్యాణకట్ట దగ్గర చాలా మెంబర్స్ అక్కడే పడుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ లైన్లోనే ఉంటారు. సో అక్కడ టోకెన్స్ ఎలా దొరుకుతాయో చూద్దాము. లైన్ అయితే చాలా ఉంటుందని అనుకుంటున్నాం. ఇక్కడ పార్కింగ్ స్పేస్లో అయితే చాలా వెహికల్స్ అయితే ఏం కనిపించలేదు. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే లైన్ అయితే బాగానే ఉంది. అందులో ఫాస్ట్గా ఇవ్వట్లేదు టికెట్స్, ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేసినారు. 50 రూపీస్కి టికెట్ అంట. టికెట్తో పాటు ఒక బ్లేడ్ కూడా ఇస్తున్నారు. సో టికెట్ ఇట్లా ఉంటుంది, కేశఖండనము. టోకెన్ పైన ఇచ్చిన నెంబర్ దగ్గరికి వెళ్ళి నించోవాలి. అక్కడ వాళ్ళు చేసేస్తారు. తర్వాత గుండం దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. సో గుండం అయితే ఇట్లా ఉంది. కొద్దిసేపు ఇలానే గుండం దగ్గరే ఉన్నాము. ఆ తర్వాత గుండం పక్కనే, అంటే కళ్యాణకట్ట ఉన్న ప్లేస్ పక్కనే మనకి అటాచ్డ్గా బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ నుండి మనకి బస్సెస్ అయితే వెళ్తాయి. సో ఈ బస్ స్టాప్ నుండి వస్తూనే ఉంటాయి, బస్సెస్ వెళ్తూనే ఉంటాయి. సో ఏ బస్ అయినా ఎక్కేసి మనం వెళ్ళిపోవచ్చు. మేము వెళ్తున్నప్పుడే అక్కడ నుండి అయితే ఒక బస్సు అయితే వస్తుంది, దాంట్లోనే ఎక్కాము. ఎక్కిన తర్వాత జనాలు అయితే చాలా తక్కువనే ఉండే. అవి బస్సెస్ వెళ్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి కాబట్టి మార్నింగ్ టైంలో రష్ అయితే తక్కువనే ఉంది. తీసుకెళ్ళి మనల్ని టెంపుల్ పక్కనే ఉన్న బస్ స్టాప్లో వదిలిస్తారు. అక్కడ మనకి క్యూ ఉంటుంది కదా, నార్మల్ దర్శనం వాళ్ళు క్యూలో వెళ్తారు. వీఐపీ దర్శనం అయితే రైట్ సైడ్లో ఉన్న దాంట్లో వెళ్తారు. అలాగే ఇక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి కొన్ని కౌంటర్స్ పెట్టారు ఫోన్స్ అక్కడ డిపాజిట్ చేయడానికి. 10-20 రూపీస్ అలా ఇచ్చేసి మనం డిపాజిట్ చేసేయాలి. ఆ తర్వాత వచ్చినప్పుడు తీసుకోవచ్చు. సో నేను కూడా అలానే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వీఐపీ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఫోన్ కలెక్ట్ చేసుకొని వీడియో అయితే రికార్డ్ చేసిన. సో ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న
కమాన్ ఉంది కదా, దాంట్లో లెఫ్ట్ సైడ్ వెళ్తే వీఐపీ పార్కింగ్ అండ్ వీఐపీ టికెట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో వీఐపీ టికెట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడే పార్కింగ్ చేసుకొని లెఫ్ట్లో వెళ్తారు. వీఐపీ టికెట్స్ 150 రూపీస్ పర్ పర్సన్ ఉంది. అలాగే బ్రేక్ దర్శనంకి 300 రూపీస్ పర్ పర్సన్ ఉంది. బ్రేక్ దర్శనం ఏంటంటే 1 హార్ ఇట్లా అందరినీ ఆపేసి ఓన్లీ బ్రేక్ దర్శన్ వాళ్ళని పంపిస్తూ ఉంటారనమాట. అది 9 to 10, 4 to 5 అట్లా కొన్ని టైమింగ్స్ ఉన్నాయి, అవి కనుక్కొని వెళ్తే బెస్ట్ అనమాట బ్రేక్ దర్శనం టికెట్స్ తీసుకున్న వాళ్ళు. వీఐపీ దర్శనం అయితే వెంటనే టికెట్స్ తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత టెంపుల్లో నుండి ఎంట్రీ ఉంటుంది. సో దర్శనం అయిపోయిన తర్వాత ఈ ఫోన్స్ తీసుకొని ఈ ప్లేస్కి అయితే వచ్చినాము. అందరు ఫొటోస్ దిగుతూ ఉంటారు కదా. వీఐపీ దర్శనం అయితే ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. నార్మల్ దర్శనం అయితే ఒక 1 హార్ అట్లా పడుతుంది. బ్రేక్ దర్శనం వాళ్ళకైతే వెంటనే 1 హార్ ఆపేస్తారు కదా అందరినీ, ఆ టైంలో 5 మినిట్స్లో పంపించి తీసుకొచ్చేస్తారు. ఇంకా నైట్ చూపించిన కదా, అక్కడ వెళ్ళి ప్రసాదం తీసుకొని మేము కిందకైతే బయలుదేరుతున్నాం. అప్పుడు రైట్ సైడ్లో ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది. టెంపుల్స్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మెట్లు దిగుతున్నప్పుడే ఇక్కడ అన్ని సైడ్స్కి ఇలా అమ్ముతూ ఉన్నారు. మొత్తం రింగ్స్, దారాలు, మెహందీ, ఈటబుల్స్ అన్నీ ఇక్కడ పెడుతున్నారు. అవన్నీ చూసుకుంటూ జాతరలో ఐటమ్స్ కొన్ని కొంటూ ఉన్నప్పుడు ఇక్కడ మధ్య మధ్యలో మనకి జలప్రసాదం కూడా ఉంటూనే ఉంటుంది. సో వాటర్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. వెళ్ళిన తర్వాత మనం జలప్రసాదం దగ్గర ఎక్కడైనా వాటర్ అయితే తాగొచ్చు. ఇంకా గుట్టపై నుండి వ్యూ అయితే చాలా బాగుంది. నడక దారిలో వచ్చేవాళ్ళు ఇలా వస్తారనమాట. జాతరలో నుండి బయటికి వచ్చిన తర్వాత బస్ స్టాప్ ఎక్కడైతే మనం దిగామో అక్కడే హోటల్ ఉంటుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ కావాలంటే బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. ఆ తర్వాత సేమ్ బస్ స్టాప్లో మనం బస్ ఎక్కేసి కళ్యాణకట్ట బస్ స్టాప్ దగ్గర దిగేసేయాలి. రూమ్ మనం 1 డేకి తీసుకుంటాం కాబట్టి ముందు రోజు నైట్ 8 o'clock అయితే నెక్స్ట్ డే కూడా 8 o'clock వరకు ఉంటుంది. సో మాది ఎర్లీగానే దర్శనం అయిపోయింది కాబట్టి కొద్దిసేపు ఇక్కడే ఉండేసి తర్వాత రూమ్కి వెళ్ళి అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత చెక్అవుట్ అయ్యాము. సో అప్పుడు చెక్అవుట్ అయ్యేటప్పుడు మనకు అడ్వాన్స్ అయితే రిటర్న్ ఇచ్చేస్తారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. వేరే వీడియోతో మళ్ళీ వస్తా.